రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. భారీ వర్షాలతో ఉగ్ర రూపం దాల్చిన మూసీ నది ఎట్టకేలకు శాంతించింది. వరద ఉధృతి తగ్గడంతో నెమ్మదిగా ఎంజీబీఎస్ తేరుకుంటోంది. ఇక్కడికి వచ్చే మార్గంలోని శివాజీ బ్రిడ్జ్ ఎంజీబీఎస్ లోని ప్లాట్ఫామ్ నెంబర్ 47 నుంచి 61 వరకు బురద భారీగా పేరుకుపోయింది. దీన్ని తొలగించేందుకు ఆర్టీసీ సిబ్బంది శ్రమిస్తున్నారు. బురద శుభ్రం చేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఇక్కడికి బస్సులను అనుమతించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం మూసీకి వరద తగ్గడంతో అధికారులు ఎంజీబీఎస్లో బురదను తొలగిస్తున్న దృశ్యాలను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ఇక ఎంజీబీఎస్లో ప్రస్తుత పరిస్థితిని మనకు అందించేందుకు ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చూస్తున్నాం నిన్నంతా ఎంజీబీఎస్ వరదలో ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఎలా అక్కడ పరిస్థితులు కనిపిస్తున్నాయి? అధికారులు బురదను తొలగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. బస్సులను ఎప్పుడు అనుమతిస్తారు? ఒకవైపు దసరా సెలవులు ఉండటంతో ఇక పల్లెలకు వెళ్లేందుకు పట్టణవాసులు సిద్ధంగా ఉన్న పరిస్థితి. ఎప్పటి నుంచి ఎంజీబీఎస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? డీటెయిల్స్ ఏంటి? వంశీ, మనం చూసుకుంటే కనుక మొత్తం టోల్గా చూసుకుంటే అయితే భారీ వర్షాలకు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావం వలన అయితే భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇటు జంట జలాశయాలు కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో అయితే ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ గేట్లు ఎత్తడం వలన మొన్న రాత్రి నుంచి అయితే మూసీ నదికి ఉధృతి పెరుగుతూ వస్తుంది. ఈ క్రమం లోపలనే ఎంజీబీఎస్ మనం ఎక్కడైతే ఇప్పుడు బస్ స్టాండ్ దగ్గర ఉన్నామో అయితే ఎంజీబీఎస్ అంటేనే ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి ఎంజీబీఎస్ చూసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే బస్సులు లోపలికి అనుమతిస్తున్నారు. మరి కాసేపట్లో మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ అనంతరం మొత్తం టోల్గా బస్సు స్టార్ట్ అయ్యేదిగా మొదటి బస్సు అయితే 2 రోజుల తర్వాత మొదటి బస్సు ఇక్కడి నుంచి వెళ్తుంది. అయితే సెకండ్ బస్ కూడా ఎక్స్క్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడిప్పుడే బస్సెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి. మూడో బస్సు కూడా అయితే మొత్తం అయితే డిపోలకు చేరుకుంది. అయితే 2 రోజుల గ్యాప్ తర్వాత అయితే డిపోలకు ఆర్టీసీ డిపోలకు బస్ రావడం జరిగింది. మనం చూసుకోవచ్చు మొత్తం టోల్గా అయితే ఎక్స్క్లూజివ్గా బస్సులు అయితే ప్రారంభమయ్యాయి. మరి కాసేపట్లో మొత్తం టోల్గా కూడా పునరుద్ధరించేందుకు అయితే అధికారులు ఉన్నారు. మొత్తం టోల్గా చెప్పండి, బస్సులు స్టార్ట్ అయినాయి? ఈ రోజు ఇప్పుడు బస్సులు స్టార్ట్ అయినాయి. ఓకే, అధికారుల నుంచి మీకు ఆదేశాలు వచ్చాయా? వచ్చేసినాయి. నిన్న మొత్తం టోల్గా లేకుండే ఈరోజు మొత్తం అన్ని బస్సులు వస్తున్నాయి. మేము గుడికంగా బస్ స్టాండ్ ఎంట్రీ అయినాం. బస్సులు వస్తున్నాయి సార్, ఇప్పుడే స్టార్ట్ అయినాయి. ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు అన్ని ఎంజీబీఎస్ బస్ స్టాండ్లకు వస్తున్నాయి బస్సులు. బస్సులు స్టార్ట్ అయినాయి. మొదటి బస్సు మనం చూస్తున్నాం. అయితే డ్రైవర్ కూడా మాట్లాడడం చూసాం మనం. మొత్తంలో కూడా అధికారులు అందరూ కూడా ఏర్పాట్లో నిమగ్నమై ఆర్టీసీ అయితే మొత్తం టోల్గా కూడా అయితే మొత్తం మనం చూసుకుంటున్నాం. అయితే డిఎం కూడా మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అయితే చూసుకోవచ్చు మనం ఆర్టీసీ బస్సులు ఒక్కొక్కటిగా స్టార్ట్ అయిపోయినాయి. సార్ చెప్పండి సార్, అయితే డిఎం మనతో పాటు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, బస్సులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మొత్తం టోల్గా కూడా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. మొత్తం స్టార్ట్ అయ్యేటోళ్ళకి ఎంతసేపు? మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఇంటిమేషన్ ఆల్రెడీ 1 అవర్ బిఫోర్ చెప్పాం వాళ్ళకు. అయితే బస్సులు ఇప్పుడు స్టార్ట్ అయినాయి. కొద్దిగా లాంగ్ బండ్లు కొద్దిగా టైం పట్టొచ్చు. అయితే ఇన్కమింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యే బండ్లు ఇప్పుడు. సార్, ఇప్పుడు మొత్తం వరద ప్రభావం పోయినట్టే, మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయినట్టే. ఇంకా నడుస్తుంది, చూస్తున్నారు కదా, ఇంకా నడుస్తుంది. ఇంకో 1 అవర్లో మొత్తం అయిపోతుంది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్. అన్ని జిల్లాల బస్సులు అన్ని అందుబాటులోకి వచ్చేటలకు ప్రయాణికులకు అందుబాటులో వచ్చి ఇంకా గంట 2 గంటలు పడుతుందండి మొత్తం. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సిద్దిపేటకొని బస్సులు రావాలనుకోండి, ఇటు కలకూర్జుని రావాలనుకోండి, వచ్చే వాళ్ళకు టైం పడుతుంది అనమాట. దగ్గర ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చాము, కొద్దిగా వాళ్ళ డిపోలో ఇంటిమేషన్ ఇచ్చాము. సో 1-2 అవర్స్ పడుతుంది మొత్తం రానికి. అట్లా అన్ని మొత్తం అన్ని రావడానికి ఇంకో 2 అవర్స్ పడుతుంది. అయితే ప్రయాణికులు ఇప్పుడు ఎక్కడైతే డైవర్ట్ చేశారో అవన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తాయి. అవును, ఇప్పుడు ఏదైతే మనకి యాక్చువల్ ఎంజీబీఎస్ రావాల్సిన బస్సులు ఉన్నాయో అన్ని ఇంకా 1-2 అవర్స్లో ఆల్మోస్ట్ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడికి. స్టార్ట్ అయిన ప్రాసెస్, బస్సులు స్టార్ట్ అయ్యి రావడం. రోజు ఎంజీబీఎస్ నుంచి రోజు ఎంతమంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు? సుమారుగా ఎన్ని బస్సులు పోతుంది? సుమారు మనకు యాక్చువల్ ఆపరేషన్ అయితే మనకు 1000 బస్సులు 2000 బస్సులు దాకా ఉంటాయి. కానీ ఇప్పుడు స్పెషల్ ఆపరేషన్ చెప్పి ఇంకా 400 బస్సులు ఎక్స్ట్రా కూడా ఉన్నాయి. మరి వర్షం వల్ల కొద్దిగా ఆటంకం కలిగి కాబట్టి కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంటుంది 1 డే వరకు. తర్వాత రీస్టోర్ అయిపోతుంది మొత్తం మనిషి. అయితే ఇదే అధికారికంగా మొత్తం కూడా ఇప్పుడే స్టార్ట్ చేసాం. బస్సులు కూడా వస్తున్నాయి. బస్సులు కూడా చూసుకోవచ్చు మనం. ఆర్టీసీలో ఇప్పటికే బస్సులు మొత్తం కూడా స్టార్ట్ అయినటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మొత్తం చూసుకోవచ్చు. అయితే ఇప్పుడిప్పుడే మొత్తం కూడా ఆర్టీసీలోకి బస్సులు వస్తూ పోతున్నాయి. మొత్తం చూసుకుంటే అయితే మొత్తం చూడవచ్చు.
ఎస్ అయితే అధికారులు ఇప్పుడే స్టార్ట్ చేశారు. మనం చూసుకోవచ్చు 3 బస్సులు ఇప్పుడే వచ్చాయి. ఇంకా కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమం మొత్తం కంప్లీట్ అయిపోతుంది. చూసుకోవచ్చు క్లీనింగ్ ప్రాసెస్ కూడా నడుస్తుంది. అధికారులు యుద్ధ ప్రతిపాదికన మొత్తం టోల్గా కూడా క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. కంప్లీట్ చేసిన తర్వాత అయితే ఇక్కడ మొత్తం టోల్గా కూడా మొత్తం అయితే బస్సెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మనం చూసుకోవచ్చు అయిన ఎక్స్క్లూజివ్గా స్క్రీన్ పైన చూసుకోవచ్చు. ఒక్కొక్కటిగా ఆ బస్సులు లాంగ్ పోయే బస్సులు కూడా వస్తున్నాయి. ఇక్కడ గుంతలు కానీ మట్టి కానీ మొత్తం టోల్గా క్లీన్ చేసేస్తున్నారు. క్లీన్ చేసిన క్రమం లోపల చూసుకోవచ్చు మనం. అయితే ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అయిన లాంగ్ వీడియో చూసుకోవచ్చు. తిరుపతి బస్సు అయితే ఇప్పుడిప్పుడే మొత్తం టోల్గా చూసుకోవచ్చు మనం. ఇప్పుడిప్పుడే తిరుపతి స్పెషల్ బస్సు ఇక్కడ నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. మొత్తం అందరూ అందుబాటులోకి రావడానికి మొత్తం టోల్గా ఇంకా కాస్త సమయం పడుతుంది అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మొత్తం చూసుకోవచ్చు మనం. మొత్తం అయితే ఒక్కొక్కటిగా బస్సులు అయితే చేరుకుంటున్నాయి. మొత్తం బస్సులు పునరుద్ధరించడానికి అయితే ఇంకాస్త సమయం పడుతుంది అంటున్నారు. ఇంకొక 1 అవర్ తర్వాత మొత్తం టోల్గా కూడా ఈ బస్సెస్ను చూసుకోవచ్చు. ఆ బురదని ఏ విధంగా క్లీన్ చేస్తున్నారో మనం చూసుకుంటున్నాం. మొత్తం టోల్గా అధికారికంగా కూడా మొత్తం టోల్గా కూడా ఏ చేయడం జరిగింది మొత్తం చూసుకోవచ్చు. మనతో పాటు ఆర్ఎం అయితే డిఆర్ఎం మేడం ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, క్లీనింగ్ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తర్వాత ఇప్పుడిప్పుడే బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. మొత్తం బస్సెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంత సమయం పడుతుంది? అంటే బస్సులు ఆల్రెడీ లోపలికి అయితే అలో చేస్తున్నామండి. మా వాళ్ళకి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. ఎవరైతే ఎల్బీ నగర్ ఆరంగర్లో కట్టెలు చేసుకున్న వాళ్ళని రమ్మని చెప్తున్నాము. సో ఒక 1 అవర్లో మొత్తం ఎక్కడిదక్కడ మనకు సిచ్యువేషన్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్లోకి బస్సులు వస్తున్నాయి. ఒక శివాజీ బ్రిడ్జ్ ఏరియా మాత్రం క్లియర్ అవుతుంది. అది క్లీన్ అవ్వగానే రెగ్యులర్ ఆపరేషన్స్ రిస్టోర్ అవుతాయండి. డైలీగా ఎన్ని బస్సులు అయితే ఉంటాయి? మొత్తం అన్ని బస్సులు అందుబాటులోకి వచ్చేస్తాయి మేడం? ఇప్పుడు ఇవాళ స్పెషల్ బస్సులు ఉన్నాయి కాబట్టి డైలీ వచ్చే బస్సులు అన్నీ రావు. స్పెషల్ బస్సుల వరకు ఇక్కడికి వస్తాయి. సో దసరా ప్లానింగ్లో మేము ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు ఒక 1 అవర్లో రిస్టోర్ అయిపోతాయండి. ఇక్కడ నుంచి డైవర్ట్ చేసాం. బురద వచ్చిన తర్వాత ఇక్కడ బంద్ అయిన తర్వాత డైవర్ట్ చేసాం. ఆ ప్లేస్లన్నీ ఇక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ ఇక్కడ నుంచి కొన్ని అంటే స్పెషల్ బస్సులు ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ స్పెషల్ బస్సులు అన్నీ మేము ఎల్బీ నగర్ ఆరంగర్ నుంచి ఆపరేట్ అవుతాయి. షెడ్యూల్ బస్సులు ఇక్కడ మేము ప్లాన్ చేసుకున్న బస్సుల వరకు మాత్రం ఇక్కడికి వస్తాయండి. దాని ప్రకారం మేము చేస్తాం. ఇంకొక 1 అవర్లో దాదాపు మేము అన్ని రిస్టోర్ చేయడానికి ట్రై చేస్తాం. అన్ని సర్వీసులు వచ్చేటానికి ఇంకొక 1 అవర్ 1 అవర్లో అయిపోతుంది. ఎస్ అయితే మొత్తం అన్ని సర్వీసులు అందుబాటులోకి రావడానికి ఇంకొక 1 అవర్లో మొత్తం టోల్గా అన్ని సర్వీసులు వస్తాయంటూ కూడా అయితే మనకు చెప్తున్నారు. చూసుకోవచ్చు మనం. అయితే ఇప్పుడిప్పుడే మొత్తం టోల్గా అన్ని బస్సులు కూడా అయితే మొత్తం టోల్గా ప్రారంభమయ్యాయి. మొత్తం టోల్గా బస్సెస్ కూడా మొత్తం ప్రారంభమయ్యాయి. చూసుకోవచ్చు మనం. అన్ని బస్సులు ఒకేసారిగా బస్సులు ఒక్కొక్కటిగా బస్సులు అయితే ప్రారంభమయ్యాయి. మనం చూసుకోవచ్చు. అయితే మొత్తం అన్ని బస్సెస్ కంప్లీట్గా స్టార్ట్ కావడానికి ఇంకొక 1 అవర్ పడుతుంది అంటూ కూడా డిఆర్ఎం మనతో పాటు మాట్లాడారు. అయితే మేనేజర్ కూడా మనతో పాటు మాట్లాడుతున్నారు. మహబూబ్ నగర్కు చెందినటువంటి ఆ యొక్క ఆర్టీసీ బస్సులు కూడా మొత్తం చూసుకోవచ్చు. ప్రయాణికులు కూడా ఇప్పుడిప్పుడే మొత్తం టోల్గా కూడా అయితే బస్సులు స్టార్ట్ అయిన నేపథ్యంలో మొత్తం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంజీబీఎస్ నుండి మొత్తం టోల్గా కూడా అయితే బస్సెస్ ఇప్పుడిప్పుడే ప్రారంభమైనాయి. చూసుకోవచ్చు మనం. అన్ని బస్ స్టాండ్లకు బస్సులు ఒక్కొక్కటిగా చేరుకుంటున్నాయి. ఈ మొత్తం ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. మరి కాసేపట్లో మొత్తం ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి బస్సులు మొత్తం అందరూ కూడా ప్రయాణికులు ఒక్కొక్కరుగా ఆ బస్ స్టాండ్కు చేరుకుంటున్నారు. మళ్ళీ తిరిగి ఆ యొక్క ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మళ్ళీ తిరిగి అయితే మొత్తం టోల్గా కూడా అయితే ప్రయాణికులతో కిటకిటలు ఆడేందుకు సిద్ధమవుతుంది. మొత్తం ఒక్కొక్కరుగా ప్రయాణికులందరూ చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు కూడా గమ్యస్థానానికి వెళ్ళడానికి ఒక్కొక్కటిగా ఆర్టీసీ బస్సులు కూడా చూసుకుంటున్నాం మనం. ఆర్టీసీ బస్సులు కూడా ఒక్కొక్కటిగా గమ్యస్థానానికి చేరుకుంటున్నాయి మనం చూసుకోవచ్చు. అయితే ఏది ఏమైనా ఇంకొక 1 అవర్ లోపల మొత్తం టోల్గా అన్ని బస్సులని అందుబాటులోకి తెస్తామంటూ కూడా ఆర్టీసీ చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. మొత్తంగా మనం స్క్రీన్ పై చూస్తున్నాం. ఈరోజు ఎంజీబీఎస్లో ఏ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, బస్టాండ్ ఏ విధంగా క్లీన్ జరగబోతుంది అనేది కొద్దిసేపటి క్రితమే ప్రవీణ్ మనకు లైవ్లో ఆర్టీసీ అధికారులతో కూడా మాట్లాడించారు. మరికొద్దిసేపట్లోనే బస్సులకి సంబంధించి పూర్తిగా ఆపరేషన్స్ అనేవి సాగుతూ ఉంటాయి. ఏదైతే ఏ స్పాట్స్ల నుంచి అయితే బస్సులు వెళ్ళాయో ఇక అలా అవసరం లేదు. ఎంజీబీఎస్ నుంచి బస్సులు యథావిధిగా రన్ అవుతాయంటూ కూడా ఆర్టీసీ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఐ న్యూస్ స్క్రీన్ పై నిన్న పరిస్థితిని ఈ రోజు పరిస్థితిని కూడా మనం చూడవచ్చు. నిన్న ఉన్న పరిస్థితి మొత్తం కూడా ఈరోజు క్లియర్ అయిపోతుంది. అక్కడ బుల్డోజర్లతో క్లియర్ కట్గా బురదను తొలగించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే
ఆర్టీసీ ఎంజీబీఎస్ నుంచి ఆర్టీసీ యథావిధిగా కార్యకలాపాలను నిర్వహించబోతుంది. దసరా సెలవులు ఉండటంతో నగరవాసులందరూ కూడా పల్లెలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలో ఆర్టీసీ శరవేగంగా ఏర్పాట్లు చేస్తుంది. మరొక 2 గంటల్లోనే యథావిధిగా ఆర్టీసీ ఎంజీబీఎస్ నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుందని కూడా తెలియజేస్తున్న పరిస్థితి మనం ఐ న్యూస్ స్క్రీన్పై ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. ఎలా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, నిన్నటికి ఈ రోజుకి తేడా ఏ విధంగా ఉంది, బస్సులు కూడా మరి కాసేపట్లోనే యథావిధిగా కార్యకలాపాలు కొనసాగిస్తాయంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి.